లేతాకు దొరికినప్పుడు లేతాకుతో చేసుకుంటే చాలా బాగుండిద్దండి. చల్లారిపోయిందండి. ఇందులోనికి ఒక వెల్లిపాయ వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మొత్తం గ్రైండ్ చేసుకుందామండి. ఒక నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న దాన్ని కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చక్కగా నలిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనికి కరివేపాకు చేర్చుకోవాలి. వేయించి పెట్టుకున్న కరివేపాకుని ఇందులో చేర్చుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చాలా రుచిగా ఉండిద్దండి. ఇది ఈ పచ్చడి నిలవ ఉండిద్దండి. చక్కగా మంచిగా నిలవ చేసుకోవచ్చు. నిలవ